తన నిర్ణయంతో ఆనాటి సమాజంలో అమలు చేశాడు. చతుర్వర్ణ్యాన్ లోకే అస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్షతి. ఎవరి ధర్మంలో వాళ్ళని, ఏ యొక్క వర్ణము అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ వర్ణాల వారు వాళ్ళ వర్ణం యొక్క ధర్మాన్ని, వాళ్ళు చేసేటువంటి పనిని, ఆ వర్ణం యొక్క వృత్తిని వాళ్ళు అనుసరించి చేయాలి. ఒక వృత్తిలో ఉండేవాడు ఇంకొక వృత్తిలోకి వెళ్తే రాణించలేడు అనేటువంటిది ఈనాడు మనం చూస్తున్నటువంటి విషయమే. కాబట్టి ఆ విధంగా ఆనాటి సమాజంలో ఏ వృత్తిలో వారు ఎందులో పనిచేయాలో దానిని ఆ విధంగా ఉంచడం కోసం ఆయన చాలా ప్రయత్నం చేశారు. ఈ విధంగా దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. ఆయన జీవితం మొత్తము కూడాను ఆయన యొక్క లక్ష్యం ఏమి అంటే రాజ్యాన్ని ఉపాసించడం. రాజ్యం ఏ విధంగా చేయాలి, రాజ్యం ఏ విధంగా అభివృద్ధి పరచాలి. ఇప్పుడు కూడా మన దేశంలో రాజ్యం ఉంది, మన ప్రాంతంలో రాజ్యం ఉంది, ప్రపంచంలో అనేక దేశాలలో రాజ్యం ఉంది. అయితే ఈ రాజ్యాలన్నిటి మూలంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం, అంటే జీడిపి, మామూలుగా అభివృద్ధి రేటుని ఎలా చూస్తామంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈ విధంగా పెరుగుతోందా లేదా అని. కానీ ఈనాడు యునైటెడ్ నేషన్స్ ఏం చెప్తుందంటే జీడిపి సరి అయినటువంటి కొలమానం కాదు. ఎందుకని? జీడిపి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ పెరగవచ్చుగాక, కానీ బీదరికమే ఉంటుంది. ఈ పెరిగినటువంటి ఆర్థిక అసమానతలు తొలగకపోయినట్లయితే ఈ ద్రవ్యోల్బణం వస్తుంది. అంతేకాకుండా ఈ పెరిగినటువంటి ఆర్థిక సంపద అంతా కొద్దిమంది చేతుల్లో ఉంటుంది. దేశంలో ఆర్థిక సంపద ఉంటుంది, కానీ అందవలసిన వాళ్ళకి అందట్లేదు. ఇది కాకుండా ఉండాలి అన్నట్లయితే, ఎవరి ధర్మంలో వారు ఉన్నట్లయితే, ఎవరి స్కిల్స్ వారు గనక డెవలప్ చేసుకుని సమాజం కోసం మళ్ళీ వాళ్ళు ఉపయోగించినట్లయితే అది ఉపయోగపడుతుంది.